మన యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటిది ఏమిటి అనంటే ధర్మం. మన యొక్క దుఃఖాలకి కారణమైనటువంటిది ఏమిటి అనంటే అధర్మం. ఈ లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత ఆధునికత అనేది పెరిగినా కూడా దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. దుఃఖం అనేది వాటికి కూడా అలాగే ఉంది. ఒక రకంగా ఈ సౌకర్యాల వల్ల, ఆధునికత వల్ల ఒక విధమైనటువంటి దుఃఖం తగ్గినా కూడా మళ్ళీ ఇంకొక వైపు నుంచి దుఃఖం అనేది వస్తూనే ఉన్నది. ఎందుకు ఇలాగా? మరి ఇన్ని సౌకర్యాల్ని కనిపెట్టినప్పుడు దుఃఖం అనేది సంపూర్ణంగా తగ్గిపోవాలి కదా, ఎందుకు తగ్గలేదు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, సౌకర్యాల్ని ఎన్ని మనం కనుక్కున్నా, తయారు చేసినా కూడా దుఃఖం యొక్క మూలం అనేది ఏదైతే ఉందో అది అలాగే మిగిలిపోయింది. ఎప్పటి వరకు ఆ దుఃఖం యొక్క మూలం అనేది ఉంటుందో అప్పటి వరకు ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని ఐశ్వర్యాలు, అధికారాలు ఎన్ని పెరిగినా కూడా, ఎంత ఇప్పుడున్నటువంటి ఆధునికత కంటే ఇంకో 100 రెట్లు ఆధునికత పెరిగినా కూడా ఆ దుఃఖం యొక్క మూలం అనేది గనక అలాగే ఉంది అనంటే దుఃఖాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు.